చేస్తున్నాను. ఒకవేళ మీకు సరౌండింగ్‌లో డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే ఒక్కసారి అన్‌మ్యూట్ చేసి డిస్టర్బెన్స్‌గా ఉందని మీరు తెలియచేసి మళ్ళీ మీరు మ్యూట్ చేయొచ్చు. గడిచిన దినాల్లో మనము వివిధ రకాలైనటువంటి వస్త్రముల గురించి మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. వస్త్రము అనగా స్వభావము అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాం. ప్రారంభంలో ఉల్లాస వస్త్రం గురించి మీకు తెలియచేశాను. రెండవదిగా రక్షణ వస్త్రం గురించి మీకు తెలియచేశాను. మూడవదిగా నీతి వస్త్రం గురించి మీకు తెలియచేస్తుంటున్నాను. నాలుగవదిగా ప్రశస్త వస్త్రము గురించి మీకు తెలియచేస్తుంటున్నాను. ఐదవదిగా తెల్లని వస్త్రము గురించి మీకు తెలియచేస్తుంటున్నాను. ఆరవదిగా దీన వస్త్రము గురించి దీనత్వపు అన్నటువంటి వస్త్రము ధరించుకోవాలని వాక్యం సెలవిస్తున్నట్లుగా దీన వస్త్రం గురించి తెలియచేశాను. ఏడవదిగా స్తుతి వస్త్రము గురించి తెలియచేసి లాస్ట్ వీక్లో మనం ముగించుకుని ఉంటున్నాం. ఈరోజు ఎనిమిదవదిగా పెండ్లి వస్త్రము గురించినటువంటి అంశమును మనం ధ్యానించనున్నాం. ఏమిటి మన టాపిక్ ఈరోజు? పెండ్లి వస్త్రం. పెండ్లి వస్త్రము మంచిది. తెరిచినటువంటి విధానమును బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి వ్రాయబడినటువంటి మాటను బట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు ఒకరి తర్వాత ఒకరు 13వ వచనం 14వ వచనం వరకు చదవాలని తెలియచేస్తా ఉన్నాను. ఒకరి తర్వాత ఒకరు చదవండి. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క వచనం మాత్రమే చదవండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను రెండు వచనాలు చదవండి. తక్కువ మంది ఉన్నారు కాబట్టి చదవండి. 2వ వచనం కూడా చదువు బ్రదర్. ఓకే. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసును పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన ఎడ్లను చంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టెను. అప్పుడు అతడు, పెండ్లి విందుకు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువబడినని తన దాసులతో చెప్పారు. సన్నీ డివైస్ లో ఉన్నవారు అన్మ్యూట్ చేస్తున్నారు. చదవండి 10వ వచనము. ఓకే, అనుకూలత ఉన్నవారు ఎవరైనా చదవండి 10వ వచనము. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. నెక్స్ట్ వచనం మరొకరు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనిన యొక్కని చూచి 12వ వచనం మరొకరు చదవండి. పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండునని పరిచారకులతో చెప్పను. 14th verses.
కాగా కాగా పిలువబడే వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరో వర్సెస్ అడిగారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం ఇప్పటివరకు చదివి వింటున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఇప్పటివరకు మనం చదివి వింటున్నాం. ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మనం చూస్తే పెళ్లి వస్త్రము అన్న విషయాన్ని 12వ వచనాన్ని 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఈ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పరలోక రాజ్యము ఒక కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం మొదటి 2 వచనాల్లో. ఇక్కడ రాజు గురించినటువంటి విషయాలు మనం చూస్తే ఈ ఉపమానం ఆధారంగా మనం అర్థం చేసుకున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవాది దేవుణ్ణి మనము ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడు పెళ్లి విందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. పెళ్లి వస్త్రము అనగా నీతి వస్త్రమును ధరించుకునేవారుగా, అదే రీతిగా స్వనీతి కాకోకుండా దేవుని నీతిని మనం ధరించుకోవాలని, పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలని లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ వివిధ కోణాల్లో మనము ముందుకు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ 4వ వచనంలో 3వ వచనంలో రాయబడినటువంటి యొక్క మాటను బట్టి మనం చూస్తే ఆ పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఒక వివాహం జరుగుతున్నటువంటి సమయంలో వివాహానికి ముందుగా వారేం చేస్తారంటే పిలువబడతారు. మన భాషలో మనం అర్థం చేసుకోవడానికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా కొట్టిస్తారు. అందరికి కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళి వారికి ఇచ్చి వివాహంకు రమ్మని పిలుస్తారు. అలానే ఇక్కడ మనం చూస్తే ఈ వివాహానికి పిలుస్తున్నట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే ఆ పిలువబడినటువంటి వారు రానొల్లకపోయిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. అసలు ఈ పిలిచిన వారు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తే, ఎవరిని పిలిచారు అన్న విషయాన్ని మనం చూస్తే, ఎవరు రాలేదు అన్న విషయాన్ని మనం చూస్తూ, ఎవరు వచ్చారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాల యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనకందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించును గాక. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఇది ఒక ఉపమాన రీతిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క భూమి మీద నివాసం చేస్తున్నటువంటి సమయంలో ఈ 3.5 సంవత్సరాల్లో తన సేవా అనుభవాల్లో ఆయన అనేక ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఆయన ఉపమానం లేక ఏది కూడా బోధించలేదని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. పరలోక రాజ్యం ఇలా ఉంటున్నది, పరలోక రాజ్యం ఇలా పొలంలాగా మరి విత్తనం ఏ రీతిగా అయితే వేయబడి ఉంటున్నదో ఇలా అని అనేక ఎగ్జాంపుల్స్ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఉపమానాలు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. ఆ ఉపమానాలు ఎందుకు వారికి అలా బోధించాడంటే వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం అవ్వడానికి అట్టి రీతిగా బోధించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ దినాన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఈ 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఒక మాట రాయబడి ఉంటున్నది. 22వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇక్కడ మనం చూస్తే తన దాసును పంపించినప్పుడు వారు రానొల్లకపోయిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. వాస్తవానికి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు వివిధ కోణాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను అంటాడు. ఆయన ఇచ్చి విశ్రాంతి అనేటువంటిది అది తాత్కాలికమైనటువంటిది కాదు, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహించి వాడై ఉంటున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్న విషయాన్ని కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పిలువబడినటువంటి వారిలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు వీళ్ళు పిలిచారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా ఒక వ్యక్తి ఈ భూమి మీదకి
వచ్చినట్లుగా మనం చూస్తాం. వాగ్దానము ద్వారా మరి జన్మించినటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం లేఖన భాగాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం లేఖన భాగాన్ని మనం చూస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూస్తే మొదటి వచనం నుంచి బాప్టిజం ఇచ్చు యోహాను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ వివాహ సమయంలో కొంతమంది దాసులను పంపించినట్లుగా మనం చూస్తాం. ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి ఎవరిని పంపించుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యం సమీపించుచున్నది, అందరూ కూడా ఏం పొందాలంటే మారుమనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రారంభంలో మనం అర్థం చేసుకున్నట్లయితే మొదట యూదులకును అన్న విషయాన్ని కూడా మరొక వచనాల్లో, అనేక వచనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, యూదుల మధ్యలో జన్మించినప్పటికీ కూడా ఈ ప్రపంచం అంతటికి కూడా మిడిల్ ప్లేస్, అక్కడ జన్మించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ప్రభుని అంగీకరించలేదన్న విషయాన్ని మనకందరూ కూడా తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారే దగ్గరుండి సిలువ వేయించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నిరాకరించినట్లుగా కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. నేటికి ఇప్పటికీ కూడా ఇంకా మెస్సయ్య మా కొరకు పుడతాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉంటున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు ఈ దాసులు అన్న విషయాన్ని మనం చూస్తే, ఎవరు ఈ దాసులు అంటే ఎగ్జాంపుల్ గా మొట్టమొదటిగా యోహానును మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను పిలుస్తా ఉంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పిలుస్తా ఉంటున్నాడు, రండి మారుమనసు పొందుడి అన్నట్లుగా. పరలోక రాజ్యం సమీపిస్తా ఉంటున్నది, మారుమనసు పొందుడి అన్నట్లుగా పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. మరొక వచనాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇక్కడ కూడా మనం చూస్తే అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు. తన సేవ ప్రారంభంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధను మనం చూస్తే, ఆయన బోధించినటువంటి బోధలో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు 4వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనంలో రాయబడినటువంటి మాటను బట్టి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఆయన ప్రకటించినటువంటి సువార్తమానం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని, ఆ పరలోకం గురించి ఆలోచన చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారైతేనేమి, అదే రీతిగా యోహాను, బాప్టిజం ఇచ్చి యోహాను అయితేనేమి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నేను ఎప్పుడు కూడా అడుగుతా ఉంటాను, సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, ఈవెన్లో ఎక్కడ ప్రసంగం చేస్తున్నా, ఉదయకాల ఆరాధనలో కావచ్చు, రోజుకు ఒక్కసారైనా కూడా పరలోకం గురించి ఆలోచిస్తా ఉన్నావా? రోజుకు ఒక్కసారైనా కూడా పరలోకం గురించి ఆలోచన చేస్తున్నారా? పైకి విశ్వాసులని చెప్పుకుంటే సరిపోదు కానీ, ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోదు కానీ, పరలోకం గురించి ఎంతవరకు ఆలోచన చేస్తా ఉన్నారు? పరలోకం గురించి ఎంతవరకు తెలుసుకుంటున్నారు? ఆ పరలోక రాజ్యం అనేటువంటిది ఏమిటి? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మన ఆత్మీయ జీవితాన్ని ఎటువైపుకు నడిపించుకోవాలి? ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి అని ఏనాడైనా కూడా ఆలోచించేటువంటి విధానం ఉంటున్నదా అన్న విషయాన్ని గమనించాలి. ఎంతవరకు ఆలోచిస్తూ ఉంటున్నావు? ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నావు?
పరలోకం గురించినటువంటి విషయాలు, ఎంత జ్ఞానం కలిగి ఉంటున్నావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా దాసులను పంపించి ఉంటున్నారు విందుకు రమ్మని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మధ్యాకాశములో మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా తిరిగి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. అప్పుడు దేవుని యొక్క విందు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క విందు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ యొక్క విందులో మనం అందరం కూడా పాల్గొనాలంటే మారు మనస్సు పొంది పరలోక రాజ్యము సమీపిస్తున్నదని విశ్వాసం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండాలంటే దానికన్నా ముందుగా రాకడ సమయంలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మనమందరం కూడా ప్రభువును అంగీకరించినటువంటి వారముగా ఉంటే సరిపోదు, కానీ పరలోక రాజ్యం గురించినటువంటి జ్ఞానముతో మనము నింపబడి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు ఈ దాసులు అన్న విషయాన్ని, మరొక విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు త్వరగా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు చాలా జాలనై. సో ఇక్కడ మనకు కావలసినటువంటి మాటను మనం చూద్దాం. 5వ వచనంలోంచి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మందిని పంపుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా బాప్టిజమిచ్చి యోహాను పంపించుంటున్నాడు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యం సమీపిస్తున్నదని, మారు మనసు పొందమని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం లేఖన భాగంలో నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు తెలియచేస్తున్నటువంటి మాటను మనం గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? శిష్యులకు తెలియచేస్తా ఉన్నాడు. 12 మంది శిష్యులను పిలిచి వారికి ఆజ్ఞాపిస్తా ఉంటున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు వెళ్ళి ఏమంటున్నాడు? 7వ వచనంలో రాయబడినటువంటి విధానం బట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించమని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. అవును బ్రదర్, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం ఆయన రాకడ వస్తుందని, పరలోకం ఉందని. మరి ఇప్పటికీ రాలేదే అని మీకు ఒకవేళ అపోహ ఉండవచ్చు. అయితే నువ్వు మరణించే లోపల, నువ్వు బ్రతికి ఉండంగానే ఆ పరలోకం గురించినటువంటి జ్ఞానము చేత నింపబడి ఉన్నట్లయితే నీకు పరలోకము కలిగి ఉన్నట్లే. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళానండి, జ్ఞాపకార్థ కూడికకి వెళ్ళాను. అక్కడ ఒక వాక్యం ఉంది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునని ఉంది. జ్ఞాపకార్థ కూడికలో అక్కడ ఉంది. ఆ రోజు నా ఆత్మీయ తండ్రి లేని విధానం బట్టి నన్ను వాక్యం చెప్పమని చెప్పినప్పుడు నేను వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటిస్తున్న సమయంలో ఆ లేఖన భాగంలో రాయబడినటువంటి మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా చనిపోడు అని వాక్యం ఉంది. ఆ వాక్యం బాగానే ఉంది, కానీ అక్కడ చనిపోయినటువంటి ఆమె యొక్క ముఖంలో, లేకుంటే ఒక్కాకేసుకుంటారు కదా, ఆ ఒక్కాకేసుకున్నటువంటి ఆ యొక్క స్వభావము ఆ ఫోటోలో కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు నేను ఎవరికి వాక్యం చెప్పాలి? ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క మాటను బట్టి, ఇది జరిగి దాదాపుగా ఒక 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క వాక్యమును బట్టి ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను నిలబెట్టుకున్నావు, నువ్వు మాట్లాడని ప్రార్థన చేసుకొని ప్రారంభించాను. ఆ యొక్క కింది మాటలో రాయబడినటువంటి మాట ఏంటంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా చనిపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం చూస్తే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా చనిపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనం బ్రతికి ఉండగానే ప్రభువులో సంపూర్ణంగా మనం విశ్వసించు వారముగా ఉండాలి. సంపూర్ణముగా మనం విధేయత కలిగి ఉండాలి. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని
మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. వెళ్ళి పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంటున్నది, ఇదిగో పరలోక రాజ్యం సమీపంగా ఉంటున్నదని ప్రకటించుడి అని తెలియచేస్తున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఎవరు ప్రకటించారు? సమాధానం తెలియచేయండి. ఎవరు ప్రకటించారు? యోహాను గారు. యోహాను. ఏ యోహాను? బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్టిజం ఇచ్చి యోహాను. వెరీ గుడ్. సెకండ్ గా, రెండవదిగా ఎవరు ప్రకటించారు? మాట్లాడాలి. ఎవరు ప్రకటించారు? మొత్తం అయిపోయినాక అడిగితే చెప్పలేరు కాబట్టి ఇప్పుడే అడుగుతున్నాను. మత్తయి సువార్త 4:17లో ఏం నేర్చుకున్నారు? ఎవరు ప్రకటించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రకటిస్తా ఉన్నారు. మూడవదిగా ఎవరు ప్రకటిస్తున్నారు? ప్రకటించమని చెప్పారు. శిష్యులకు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక మాట మనం చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిగా పంపెను. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు తర్వాత ఎవరిని పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందిని పిలిచాడు? అటు తరువాత లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, అటు తరువాత ప్రభువు ఎంతమందిని పిలిచాడు? 70 మందిని. 70 మందిని పిలిచినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇద్దరిద్దరిని పంపినట్లుగా మనం చూస్తాం. ఎందుకు పంపాడంటే కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్ది మందే ఉన్నారు అన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం చూస్తే ఏమిటి ఆ కోత అంటే ఏమిటి, అక్కడ పనివారు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు కొరకు పని చేయాలని, దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆ యొక్క విధానమును బట్టి అన్న విషయాన్ని మనం చూస్తాం లేఖన భాగంలో. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు తిరిగి మనము మూల పాఠంలోనికి వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడినటువంటి విధానమును బట్టి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎన్నో వచనం అది? 3వ వచనం చదవండి ఒకసారి మనకు అర్థం అవడానికి. 3వ వచనం చదవండి. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పటి వరకు తెలియచేసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తే ఉపమానం రీతిగా మనము ఇంకా లోతుగా మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడక మునుపు జరిగినటువంటి సంఘటన. యోహాను కూడా బాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి అదే రీతిగా లేఖన భాగమును బట్టి 12 మంది శిష్యులు కూడా బోధించినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్తలో రాయబడినటువంటి విధానం బట్టి 70 మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు కొరకు పని చేసినట్లుగా మనం చూస్తాం. ఇదంతా కూడా ఈ వర్క్ అంతా కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువ వేయబడక మునుపు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయినను కూడా ఆ యొక్క మాటలను బట్టి వారు రానొల్లకపోయిరి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. 4వ వచనం చదువుదాం ఇప్పుడు. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను నవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని అన్న విషయాన్ని మనం చూస్తాం. వేరే దాసులను అంటే ఎప్పుడు? ఇది వధింపబడినప్పుడు, కొవ్విన పశువులను వధించబడినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వరకు కూడా వధకు సిద్ధమైనటువంటి వాడుగా నీ కొరకు నా కొరకు ఆయన వధింపబడినట్లుగా మనం చూస్తాం. వ్రాయబడినటువంటి లేఖన భాగంను బట్టి మనమందరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భముగా శిల్వ ధ్యానాలు అని చెప్పి 40 రోజులు లేకుంటే 7 మాటలు
ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తాం. ఆయన ఎంతగా మన కొరకు వేదన పొందాడో, ఎంతగా మన కొరకు ఆయన వేదన పొంది శిలువ మరణం పొందినట్లుగా ఆయన మన కొరకు మరణించినట్లుగా మనం చూస్తాం. ఎన్నో బాధలు ఆ యొక్క మండు టెండల్లో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే ఎంత వేడి ఉంటున్నది. ఒకసారి అలా వెళ్ళేసి వస్తే గన కంప్లీట్ గా మనము ఎంత టైర్డ్ అయిపోతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి ఎండటి ఎండల్లో నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నా ముందుగా అనేకులు సిలువ వేశారు. హిస్టారికల్ గా మనం గమనిస్తే ఆ యొక్క సిలువ మరణం అనేటువంటిది శాపపూరితమైనటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాపమును ఆయన భరించినట్లుగా మనం చూస్తాం. మన శాపములన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన నీతిని మనకి ఇచ్చి ఉంటున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ కూడా సిలువ పైన వేలాడితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువనే మోసుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు నీ పాప భారమునంతా కూడా ఆయన తీసివేసి నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా దేవుడు తీర్చి ఉంటున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రార్థించే విధానం మారిపోవాలి, ఆలోచించే విధానం మారిపోవాలి. నేను పాపినని ఇంకా పాపిగానే నువ్వు ఆలోచించుకున్నట్లయితే దేవుడు సిలువలో చేసినటువంటి త్యాగము ఏమైపోయినట్టు? ఇంకా నువ్వు ధూళిని దుమ్మును నేను ఎందుకు పనికిరాని వాడను పనికిరాని దానిని అని నీకై నువ్వు ఎంచుకున్నట్లయితే సిలువలో చేసిన కార్యమును నువ్వు విశ్వాసం ఉంచలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. సరైనటువంటి రీతిగా క్రీస్తును అర్థం చేసుకోలేదన్న విషయాన్ని మీరు గమనించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే వేరొక దాసులు అన్న విషయాన్ని మనం చూస్తాం. అతడు తన దాసులను పంపినప్పుడు అన్న విషయాన్ని 3వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. 4వ వచనంలోనికి వచ్చే లోపల అక్కడ వధింపబడిన తర్వాత అన్న విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత దేవుడు కొంతమందిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క రీతిగా మనం చూస్తే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. శిష్యులందరూ కూడా తిరిగి ప్రభు కొరకు వైరాగ్యం కలిగి జీవించారు. స్టెఫెన్ అయితేనేమి, అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితేనేమి, అదే రీతిగా మనం చూస్తే ఫిలిప్ అయితేనేమి, ఇంకా బర్నబా, పౌలు, వీరందరూ కూడా ప్రభు కొరకు వారు ఎంతగా ప్రభు కొరకు జీవించారో మనకందరికి కూడా తెలుసు. సిలువ మరణం తర్వాత అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం లేఖన భాగంలో. తర్వాత 6వ వచనంలో మనం చూస్తే తక్కిన వారు అంటే వారు ఏం చేశారు? 5వ వచనంలో పిలిచినప్పుడు వారు లక్ష్యము చేయక అనే విషయాన్ని మనం చూస్తాం. సొంత పనులపైన, సొంత ఆలోచనలపైన, సొంత బిజినెస్ పైన, సొంత పనులపైన వారు ఆధారపడి ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ విందులోనికి పాల్గొనడానికి వారికి ఇష్టం లేనట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరొక వాటిలో మనం చూస్తే 6వ వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. స్టెఫెను చంపబడ్డాడండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 6వ వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపినట్లుగా మనం చూస్తాం. యోహాను ఎలా చనిపోయారు? బాప్టిజం ఇచ్చి యోహాను ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. స్టెఫెన్ ఎలా చనిపోయారు? ఆయన శిష్యులు ఎలా మరణించారు? ప్రభు కొరకు ఆలోచన చేయాలి. ఎన్ని రీతిలుగా ఉన్నప్పటికీ కూడా మనుషులు అటువంటి రీతిగా జీవించారు, కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. పరలోక రాజ్యం గురించి ఆలోచించడానికి వారు కొంచెం మటుకైనా కూడా ఆలోచించలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటాం. 8వ వచనంలో మనం చూస్తే చదవండి. 8వ వచనం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. 9వ వచనం. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. 10వ వచనం చదువుదాం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఏముంటున్నది ఇక్కడ అంటే అందరినీ పిలిచారు. ఇక్కడ అందరినీ పిలిచిన తర్వాత మనం చూస్తే పెళ్లిశాల నిండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తా ఉంటున్నది, నా మందిరము సమస్తమైనటువంటి నెక్స్ట్ ఫుల్ఫిల్ చేస్తారా ఎవరైనా? నా మందిరము సమస్తమైన ఎవరికి
ఎవరికి ప్రార్థనా మందిరం అనబడును? జనులకు. జనులకు అని ఉందా? కరెక్ట్గా చెప్పాలి. జనులకు అని ఉందా? నా మందిరము సమస్త డాష్ ప్రార్థనా మందిరము అనబడును. ఎవరికి? జనులకునా? కరెక్ట్గా చెప్తున్నారా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, కరెక్ట్గా చెప్పాలి. కరెక్టే బ్రదర్. ఎక్కడుంది వచనం అది? నిర్గమకాండంలో. చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. మరియు ఆయన బోధించుచు నా నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని జనులకు వ్రాయబడలేదా? ఉందా? అన్ని జనులకు ఉందా? అన్యజనులకు. అందుకే కరెక్ట్గా చదవాలి వాక్యాన్ని క్రమముగా చదవాలి. చదివిన వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని ఎలా చేశారని కింది వచనంలో అక్కడ వ్రాయబడిన సందర్భంను బట్టి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను బట్టి, ఈ 19వ వచనంలో రాయబడినటువంటి విధానం బట్టి మంచివారేమి, అదే రీతిగా తమకు కనబడినటువంటి వారందరినీ, చెడ్డవారినేమి మంచివారినేమి, తమకు కనబడిన వారందరినీ కూడా పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను అనే విషయాన్ని మనం చూస్తాం. 11వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితవని అడుగగా వాడు మౌని. చాలక్క, మళ్ళీ నేర్చుకుందాం ఆ మాటని. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూసి అంటారు. పాత కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానం, అలవాటు ఏమిటంటే, ఎవరిదైనా కూడా ఒక వివాహం జరిగినప్పుడు, ప్రస్తుత దినాల్లో కూడా ఎవరిదైనా కూడా కుటుంబంలో ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, అందులో బ్లడ్ రిలేషన్ ఉంటారు కదా, బహు సమీపంగా ఉన్నటువంటి వారు, కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా బట్టలు కొంటారు. ఆయనకున్నటువంటి పిన్ని లేకుంటే చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళకు కూడా బట్టలు కొంటారు. లేకుంటే వారికి సమీపంగా ఉన్న వారందరికీ కూడా బట్టలు చేస్తారు వివాహం అవుతున్నటువంటి సమయంలో. కొంతమంది అలా ఆనవాయితీగా ఇప్పటికీ చేస్తారు, కొంతమంది చేయరు. అయితే పూర్వం జరుగుతున్నటువంటి ఆ యొక్క సందర్భమును బట్టి మనం చూస్తే, వివాహం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పెళ్లి వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క పెళ్లికి రావాలి. అంటే ఉన్నవారేమి లేనివారేమి, అంటే ఒకవేళ కొంతమందికి లేనటువంటి మంచి వస్తువులు, మంచి అవసరతలు ఆ ఉన్నటువంటి వసతులు లేనటువంటి పరిస్థితిని బట్టి, అలా ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి విధానం బట్టి ఆ వస్త్రములు వారే స్వయంగా ఇచ్చి అవి ధరించుకొని పెళ్లి విందుకు వచ్చి వారిని ఆశీర్వదించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను బట్టి మనం చూస్తే, పెళ్లి వస్త్రములు ధరించుకొనని అన్న విషయం మనం చూస్తాం. ఒకరిని చూశాడు అక్కడ. పెళ్లి వస్త్రములు ధరించుకున్న వారు అందరు ఉంటున్నారు, కానీ పెళ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూసి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం లేఖన భాగాలను మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి స్నేహితుడా అని బోధిస్తున్నాడు. ఇక్కడ స్నేహితుడా అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు నన్ను ఒక మాట అడగనివ్వండి. ఈరోజు మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మీయులని చెప్పడానికి రాదు. నేను ఎప్పుడు కూడా అలా బిలీవ్ చేయను. ఈ రోజు కూడా, ఇప్పటికీ కూడా
ఎంతమంది పరిచయమైనా కూడా అందరినీ ఆత్మీయులుగా నేను భావించను. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అని కాదు, కానీ దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తా ఉంది. మీరు ఎక్కడైనా కూడా ఒక ప్రాంతానికి వెళ్తే ఎక్కడైతే యోగ్యులుగా కనిపిస్తారో వారి ఇంటనే బస చేయుడి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఎందుకు? అందరి విశ్వాసులు, ఎవరి విశ్వాసుల ఇంట్లో అయినా కూడా మీరు ఉండనని ఎందుకు చెప్పలేదు ఆయన? అయితే జ్ఞానంగా ఉండమని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులు కాదు. దేవుని యొక్క మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక రాయబడిన మాటను బట్టి మనం చూస్తే పెళ్లిశాల అయితే నిండిపోయింది. అయితే ఆ పెళ్లిలో వస్త్రములు లేక ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తా ఉంటున్నాం. పెళ్లి వస్త్రములు లేకోకుండా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావని అడిగినప్పుడు వాడు మౌని అయి ఉండెను, మౌనంగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవాది దేవుడు నిన్ను అడుగుతాడు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నీ వస్త్రములు ఎలా ఉన్నాయి? వస్త్రములు ధరించుకొని ఉన్నావా? ఎటువంటి వస్త్రములు ధరించుకొని ఉన్నావు? నీ యొక్క నీతి క్రియలైతే ఆయన యొక్క దృష్టికి మురుకగుడ్డి వల్లే కనిపిస్తున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన ఇచ్చి నీతిని ధరించుకొని ఉంటున్నావా? ఆయన ఇచ్చిన రక్షణను ధరించుకొని ఉంటున్నావా? ఆయన కొరకు జీవించడానికి ఆ వస్త్రములు కాపాడుకుంటున్నావా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఒకసారి వెలిగింపబడి, నెక్స్ట్ చెప్పండి, ఫుల్ఫిల్ చేయండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి, చెప్పండి, మాట్లాడలేరు. పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో అంటాడు. అక్కడ ఎక్కడుంటది ఈ మాట? హెబ్రీ 6:6. హెబ్రీ 6:6లో ఉంటుంది. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో అట్టి వారిని అని అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి ఆ మాటని. హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధ వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ సాధ్యం అని ఉందా, అసాధ్యం అని ఉందా? సాధ్యం అని ఉందా, అసాధ్యం అని ఉందా? అందరు చెప్పాలి. అసాధ్యము. అందరు చెప్పండి, సాధ్యం అని ఉందా, అసాధ్యం అని ఉందా? అసాధ్యము. అసాధ్యం అని ఉంది. ఎలా అసాధ్యము? ఒకసారి వెలిగింపబడి, అంటే ప్రభు కొరకు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరముల రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై ఆ వాక్యమును అదే రీతిగా యుగ సంబంధమైన ఆ యొక్క అలవాట్లన్నీ కూడా కలిగి వారు తప్పిపోయినట్లయితే అన్న విషయాన్ని మనం చూస్తాం. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఈరోజు మీకు వస్త్రములు ఇచ్చాడు కదా, రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు, ఉల్లాసం అనే వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, తెల్లని వస్త్రం ఇచ్చాడు, దీనత్వం అనేటువంటి వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, పెళ్లి వస్త్రంను కూడా దేవుడు ధరింపచేసి ఉంటున్నాడు. అయితే విందుశాల అనగా దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయంలో నిన్ను దేవుడు చూసినప్పుడు, నీ ఎదుటికి వచ్చి ఆయన గమనించినప్పుడు నువ్వు ఒకవేళ ఆ వస్త్రములు కాపాడుకోకుండా ఉన్నట్లయితే, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను కాపాడుకోకుండా ఉన్నట్లయితే, దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోకుండా తిరిగి లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే 13వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, ఆ 12వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నాడు, స్నేహితుడు ఆ పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితు అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. 13వ వచనం చూడండి. అంతటి రాజు
వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిన్ను నన్ను మనలందరినీ కూడా చీకట్లో ఉన్నటువంటి మన జీవితాలని, చీకట్లో ఉన్న మన బ్రతుకులను, చీకట్లో ఉన్నటువంటి మన కుటుంబాలను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవాది దేవుడు మనకు అటువంటి వస్త్రములు ధరింప చేసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మను అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. పెళ్లి వస్త్రం అంటే ఒక మాటలో పరిశుద్ధాత్మ అనుభవం అని చెప్పవచ్చు. అదే రీతిగా పెళ్లి వస్త్రము అంటే మన స్వనీతి కాకుండా దేవుని నీతి పైన ఆధారపడడం అని కూడా మనం చెప్పవచ్చు. రెండు కోణాల్లో పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ఆయన ఇచ్చు నీతి, మన నీతి కాదు, మన సొంత నీతి కాదు. కొంతమంది బ్రాహ్మణ్స్ చెప్తారు ఏమనంటే, మేము చాలా నిష్టగా ఉంటాం, ఏ కొన్ని చంపం, ఏ కుక్కని చంపం, లేకుంటే వేటిని కూడా మేము చంపము, చీమను కూడా చంపము మేము అన్నట్లుగా చెప్తారు. అది వారి స్వనీతి పైన ఆధారపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునొద్దు, అదే రీతిగా మీ స్వనీతిని కూడా ఆధారం చేసుకోవద్దు. మన స్వనీతి మురికి గుడ్డ వలె ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆలోచన చేసినట్లయితే దేవుని నీతిని మనము వస్త్రముగా ధరించుకోవాలి, స్వనీతిని కాదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ ఆత్మ అనుభవం కలిగి ఉండాలి. ఎవరికైతే ఇటువంటి అనుభవాలు లేకుండా ఉంటాయో, ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తే తండ్రి అయిన దేవుని గురించి మంచి అవగాహన ఉంటుంది. ఆయన సృష్టిని కలగ చేశాడు. తర్వాత మనం చూస్తే ఆ ప్రత్యక్షపు గుడారం కావచ్చు, యాజకులు కావచ్చు, తర్వాత నాయకులు కావచ్చు, లేకుంటే ఇంకా మనం చూస్తే ప్రవక్తలు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏ రీతిగా ఏలుబడి చేశాడో తండ్రిని గురించి మంచి అవగాహన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా అవగాహన ఉంటుంది. ఏమిటంటే ఆయన ఈ భూమి మీద తల్లి గర్భమందు పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించి ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరం పరిచర్య చేశాడు. ఆయన శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. మళ్ళీ 40 రోజులు కనిపించాడు, ఆరోహణమయ్యాడు, తిరిగి వస్తానని చెప్పాడు. అంతవరకు తెలుసు. దెన్ వాట్ అబౌట్ హోలీ స్పిరిట్? పరిశుద్ధ ఆత్మ గురించినటువంటి విషయాలు ఎంతవరకు నీకు అవగాహన ఉంటున్నది? మెనీ పీపుల్, నేను చాలా మందిని అడిగినప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటంటే తెలియదు అంటారు. పరిశుద్ధ ఆత్మ అంటే భాషలు అంటారు. పరిశుద్ధ ఆత్మ అంటే ఏదో ఎగరడం, గంతులేయడం ఇదే చెప్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఒక శక్తి అని చెప్తారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఉంటాడన్న విషయాన్ని చెప్పట్లేరు. అంటే సరైనటువంటి అవగాహన లేదు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అదే రీతిగా దేవాది దేవుని దయ్యములు కూడా నమ్ముచున్నాయి. నీవు నేను నమ్మటంలో అంత ఆశ్చర్యం ఏమీ లేదు కదా. అయితే ఎంతవరకు మనం నమ్ముచున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన భాగాన్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి ఎవరైతే ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి పెళ్లి వస్త్రములు లేకోకుండా ఉంటారో వెలుపటి చీకటిలో అన్న విషయాన్ని మనం చూస్తాం. 13వ వచనంలో రాయబడినటువంటి రీతిగా వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పటి వరకు ఉపోద్ఘాతాన్ని తెలియజేశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే 8వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవండి. వెలుపటి చీకటిలోనికి త్రోయబడరు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. చీకట్లో పడదేయబడతారు. ముందు పాయింట్ మర్చిపోయారక, చదవండి. రాజ్య సంబంధులు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఫుట్ నోట్ లో ఒక మాట ఉంటుంది. రాజ్య సంబంధులు అంటే ఎవరంటే రాజ్య కుమారులు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరు రాజ్య కుమారులు అన్న విషయాన్ని మనం చూస్తే మొదట యూదులకును అన్న విషయాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మొదట యూదులకును అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే మొట్టమొదటిగా సువార్త వాళ్ళకే అందింపబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారి కొరకే ఆ ప్రాంతంలోనే జన్మించినట్లుగా మనం చూస్తాం. అయితే వారు అనుకుంటున్నారు మేము అబ్రహాము పిల్లలము. చదవండి, కింద వచనం మీకు అర్థమవుతుంది. 11వ వచనం నుంచి చదివితే
దేవుడు విశ్వాసం గురించి అక్కడ మాట్లాడతాడు 10వ వచనంలో. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేనెవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. 11వ వచనంలో, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందుకు గాని అన్న విషయాన్ని మనం చూస్తాం. అందరూ వస్తారు కానీ పరలోకంలో కూర్చుంటారు కానీ అని అక్కడ ఆపేసినట్లుగా మనం చూస్తాం. అందరికీ తెలుసు గాని అని వచ్చిందంటే దాని పక్కన ఏదో ఉందన్న విషయాన్ని మనం చూస్తాం. వీటికి మీరు అర్హులు గాని అన్న విషయాన్ని చూస్తే దాని తర్వాత ఏదో ఒక పెద్ద కథే ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. 12వ వచనం ఇప్పుడు చదవండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకటి చీకట్లో పడవేయబడుదురు. ఇక్కడ ఏడ్పు నుండుడని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను బట్టి వెలుపటి చీకటిలో పడవేయబడుదురు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరు వీళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తే ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడేమో ఇక్కడ యూదుల గురించి విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ మనం ఆత్మీయంగా మనం చూస్తే ప్రారంభంలో చాలా ఆసక్తి ఉంటది. ఇంకా దేవుడు అంటే ఇంకా దేవుని కొరకు మరణించడానికి నేను సిద్ధమే అన్నట్లుగా ఉంటారు. క్రమముగా దేవుని యొక్క మందిరానికి వెళ్తారు, క్రమముగా ప్రార్థన చేసుకుంటారు, క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటారు, గంటల తరబడి ఇలా మీకులాగా వాక్యాన్ని కూడా వింటారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. స్తోత్రం. అయితే ఆలోచన చేసినట్లయితే ఆత్మీయముగా వెనకబడిన వారు అన్న విషయాన్ని మనం చూడాలి. అంటే ఆల్రెడీ ఆత్మీయత కలిగి ఉండి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెలుపటి వ్రాయబడినటువంటి మాటను బట్టి ఎక్కడ పడద్రోయబడతారంట. మనం చూస్తే లేఖన భాగంలో మరొక కోణంలో ఒక మాట ఉంటుంది. సమయం లేదు కానీ వాక్యాన్ని చూపించట్లేదు, జస్ట్ మీరు అర్థం చేసుకునండి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. నేను ఈ యొక్క వస్త్రముల గురించి బోధించినప్పుడు ఒక 2-3 సార్లు టచ్ చేశాను ఆ వాక్యాన్ని. ఎక్కడుండాలి? యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి. యెరూషలేములో ఉండవలసినటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికోకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. నాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి దగ్గర డబ్బులు దొంగలించారు కదా దొంగలు వచ్చి. చెప్పండి, ఏం తీసుకున్నారు ఆ వ్యక్తి దగ్గర? మాట్లాడాలి. ఏం దొంగలించారు ఆ వ్యక్తి దగ్గర? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తిలో నుంచి ఏం దొంగలించారు? బట్టలు దోచుకున్నారు. ఇది మనకు ప్రాముఖ్యమైన మాట. అక్క చెప్పినట్లుగా బట్టలు దోచుకున్నారంట. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆత్మీయ కోణంలో మనం చూస్తే మన స్వభావము అపవాది దొంగలించడానికి చూస్తూ ఉంటాడు. అక్కడ బట్టలు దొంగలించినట్లుగా మనం చూస్తాం, కొన ఊపిరితో వదిలేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆత్మీయులందరూ కూడా సేవకులు కావచ్చు, లేకుంటే విశ్వాసులు కావచ్చు, ప్రభు ఇచ్చినటువంటి ఆ జీవమును బట్టి, ఆత్మను బట్టి మనం బ్రతికే వారముగా ఉండాలి. ఒకవేళ అపవాదికి చోటు ఇచ్చినట్లయితే వాడు ఏం చేస్తాడంటే కొన ఊపిరి వచ్చేటట్లుగా జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంటుంది. బైబిల్ పట్టుకొని పోతావు చక్కగా టయానికి, మళ్ళా వస్తావు, ఏం జీవం ఉండదు. ఆలోచన చేయాలి. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది అంటాడు, నువ్వు మృతుడవే అంటాడు. బ్రతికి ఉన్నావు కాబట్టి జీవం అనేటువంటిది లోపల లేదు, ఆత్మీయత అనేటువంటిది లోపల ఉండదు. పైకి బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఆత్మీయత ఉన్నట్లు కాదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. చెవి కలిగినటువంటి వాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక. ఇక్కడ మనం లేఖన భాగాల్ని పరిశీలించుకున్నప్పుడు ఆత్మీయ స్థితిలో కొంతమంది చెప్తా ఉంటారు. ఒక అక్క వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న రాత్రి నిద్రపోతుంటే దయ్యం నా మీదకి వచ్చి తొక్కిందన్న అంటే నువ్వేం చేస్తానా అంటే, ఏం చేయాలన్నా లేవలేని పరిస్థితి అన్న, దయ్యం వచ్చి నా పైన తొక్కిందన్న, చాలా భయం వేసిందన్న అని చెప్పింది. నేను అన్నాను, నిజముగా ఆత్మీయత అనేటువంటిది ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది హృదయంలో ఉన్నట్లయితే అపవాది వచ్చి ఆ రీతిగా చేయగలదా? వాయిస్ బ్రేక్ అవుతుందా? హల్లెలూయా. వెళ్ళిపోతుంది. ఆమేన్. వినిపిస్తున్నాయండి నా మాటలు?
వినిపిస్తుంది. ఓకే, మంచిది, నో వినిపిస్తున్నాయి ప్రాబ్లం. బ్రదర్. బ్రేక్ అయినా కూడా నాకు ఇంకొక ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం, మీరేం వరి అవ్వద్దు. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ సహోదరు వచ్చి చెప్తా ఉంది, వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. నిశ్చయముగా అపవాదిని దేవుడు ఏం చేశాడు, చితకొట్టేశాడంట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే పామును చూసి భయపడతారు. చిన్నపిల్లలు పామును తలపైన కొట్టినప్పటికీ కూడా తోక కదిలించబడతా ఉంటే చిన్నపిల్లలు భయపడతారు. నేటి విశ్వాసులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ తోకను చూసి భయపడే స్వభావం ఉంది. ఆల్రెడీ అపవాది దేవుడు ఏం చేశాడు, కొట్టేశాడు, తలను కొట్టేశాడు. అది తోకతోనే భయపడియాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో పెద్దవారుగా అయినట్లయితే తోకను చూసి భయపడరు. ఇంకా అపవాదికి భయపడుతున్నావంటే ఇంకా ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగలేదని దాని అర్థం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాలను మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆత్మీయంగా వెనుకబడినటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయంగా వెనకబడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదు. ప్రతిదినం దినదినం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్లుగా కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేసిరి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. అనేక సార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉంటున్నాం. నరకం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో. కాబట్టి 14వ వచనంలో మనం చూస్తే కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్తలో కూడా రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే 25వ అధ్యాయం 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం త్వరగా చూడండి. మత్తయి సువార్త 25:26. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండుడనెను. సో ఇక్కడ మనం చూస్తే అయితే అక్కడ బోధించినటువంటి ఉపమానం వేరు, ఇక్కడ ఉన్నటువంటి విషయం వేరు. బట్ సందర్భాన్ని బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటంటే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. ఈ 14వ వచనంలో నుంచి మనం చూస్తే ఒక మనుషుడు ఇక్కడ కూడా ఒక ఉపమానం తెలియజేసినట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యం గురించి దేశాంతరం నాకు పోవచ్చు పిలిచి తన ఆస్తిని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో ఫుట్నోట్లో రాయబడి ఉంటుంది ఏంటంటే ఇంచుమించు ఒక తలాంత్ అంటే 3,600 రూపాయలు కావచ్చు అని అక్కడ రాయబడి ఉంటున్నది ఒక తలాంతు. అప్పటి కాల సమయంలో మనం చూస్తే జీవితాంతం బతికేటువంటి కృప ఆలోచన చేసినట్లయితే ఇప్పట్లో 1 కోటి రూపాయలు ఉందంటే కాళ్ళ మీద కాలు వేసుకొని బ్రతకచ్చు కదా, అవునా కాదా? తృప్తి లేని జీవితం ఉన్నవారు ఏ దానికి సమాధానం చెప్పారు, అవునా కాదా చెప్పండి మరి. 1 కోటి రూపాయలు ఉందనుకోండి మీకు, అవునవును, పనికి పోతారా మీరు? 1 కోటి రూపాయలు ఉందనుకోండి, పనికి పోతారా మీరు? లగ్జరీగా బతకచ్చు కదండి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ ఈ వ్యక్తులకు ఏం చేశాడంటే అక్కడ తలాంతులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం, లైఫ్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని పూడ్చిపెట్టాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటను మనం చూస్తే సోమరివైన చెడ్డదాసుడా అన్న విషయాన్ని తెలియజేస్తాడు 30వ వచనంలో. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అని అక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా సేమ్ పరిస్థితిని మనం చూస్తాం. దేవుడిచ్చిన జీవితాన్ని పూడ్చిపెట్టుకున్నట్లయితే, నీ తలాంతులు ప్రభు కొరకు ఉపయోగించుకోకున్నట్లయితే, నీవు దేవుని కొరకు పని చేయకోకున్నట్లయితే, నీ నోరు ప్రభుని స్తుతించుకోకున్నట్లయితే, నీ కన్నులు దేవుని యొక్క వాక్యాన్ని చూడకోకుండా ఉన్నట్లయితే, నీ పాదాలు ప్రభు యొక్క పరిచయం చేయకోకుండా ఉన్నట్లయితే, ఆలోచన చేయాలి. నీవు ఓవరాల్గా నీ శరీరం ద్వారా ప్రభువును మహింపరచుకోకుండా ఉన్నట్లయితే తుదకు ఎటువంటి పరిస్థితి సంభవిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేడని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తండ్రి చిత్తం నెరవేర్చువాడే అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సేవకుడు ఏదైనా కూడా ఒక మాటను హెచ్చరిస్తే అలుగుతారు, మందిరానికి కూడా రారు. ఎంత ఘోరమైన పరిస్థితి.
ఏదైనా కూడా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, లేకుంటే నాయకులు, లేకుంటే ఆత్మీయంగా నడిపించేటువంటి కోణంలో ఏదైనా ఒక మాట అన్నట్లయితే ఎటువంటి రీతిగా తీసుకుంటున్నావు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ దేవుడు ఎలా పిలుస్తా ఉన్నాడు, ఈ రాజు ఎలా పిలుస్తున్నాడు, స్నేహితుడా అని పిలుస్తా ఉంటున్నాడు. పిలిచే విధానం చూడు. దేవుడు మనలందరినీ కూడా దాసులని పిలవక స్నేహితులుగా దేవుడు మీరు పిలుస్తున్నాడండి. మనం అందరం కూడా దాసులం కాదు, మనం దేవునికి స్నేహితులం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అయితే దేవుడైతే సరైనటువంటి రీతిగా పిలుస్తా ఉన్నాడు. ఇచ్చిన జీవితాన్ని, ఆ యొక్క పెళ్లి వస్త్రమును అనగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవమును, నీతి వస్త్రమును, ఆ యొక్క ఉన్నటువంటి నీతిని, దేవుడిచ్చిన నీతిని పొందుకొని ప్రభు కొరకు జీవించుకోకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోవాలో చూడండి, దేవుని యొక్క మాటలు సెలవిస్తున్న రీతిగా. కాబట్టి మనము దేవుని యొక్క మాటను మనం చూస్తా ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం అవసరం లేదు, 16వ అధ్యాయం 14 వచనం రాయబడిన మాట మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే, సౌలు పైకి నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క ఆత్మ పని చేయకుండా ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దురాత్మ పని చేస్తూ ఉంటది. ఒక వాక్యంలో రాయబడి ఉంటది ఏమిటంటే, ఆ యొక్క ఇండ్లు ఊడ్చి అమర్చునుడ చూచి అది వెళ్ళి మరి చెడ్డమైనటువంటి 7 దయ్యాలను తీసుకొచ్చిందంట. ఆలోచన చేయండి. ఒకవేళ ఏ యొక్క విషయాల్లో అపవాదికి చోటిస్తా ఉన్నావో, ఈ చిన్న విషయమే కదా, ఈ సినిమానే కదా, ఈ సీరియలే కదా, లేకుంటే ఈ త్రాగుడే కదా, లేకుంటే ఈ యొక్క వ్యభిచారమే కదా, లేకుంటే ఈ యొక్క అబద్ధమే కదా, ఈ మోసమే కదా, ఈ తగాదే కదా, లేకుంటే ఈ బూతులే కదా, ఇవే కదా నేను మానవేయలేదు, ఈ సీరియలే కదా, లేకుంటే ఇవొక్కటే కదా నా జీవితంలో ఉండేది నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిచేసుకో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అదొక్కటే కావచ్చు. అయితే ఆ యొక్క ఇల్లు ఊడ్చి అమర్చుండేటట్టు చూచి మరీ చెడ్డమైన 7 దయాలను తీసుకొని వస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. వాడి స్థితి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బలహీనతల చేత నువ్వు ఉంటున్నావో ప్రభు సన్నిధిలో ఒప్పుకో. దేవుడు వాటన్నింటిని విడిపించడానికి సమర్థుడు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాల కన్నా దేవుని కొరకు నింద అనుభవించడము మేలన్నాడు భక్తుడు. ఆలోచన చేయాలి. ప్రభు కొరకు మనం జీవించే విషయంలో ఎన్నో నిందల అవమానాలు ఎదుర్కోవచ్చు. అయితే వాటన్నిటికీ కూడా పరలోకంలో మనకి దీవెనలు ఉంటున్నాయన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎఫెసీ 4:30లో మనం చూస్తే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తండ్రి అయిన దేవుడు తన కాలములో జరిగించుకున్నాడు తన పనిని. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన కాలములో జరిగించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత దినాల్లో తన పనిని జరిగించుకోవాలంటే లేఖన భాగం సెలవిస్తా ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే మనకందరు కూడా నోటెడ్ అయినటువంటి మాట, మనం క్రీస్తుకు ఆలయమై ఉంటున్నాం. మరొక వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చూస్తే అననీయ సప్పీరా ఉంటున్నారు. వారు ఎటువంటి పరిస్థితి కలిగి ఉంటున్నారు? సేవకునికి అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మను వారు మోసపుచ్చినట్లుగా మనం చూస్తాం. వెంటనే వారు చనిపోయినట్లుగా కూడా మనం చూస్తాం. భౌతికంగా వారు చనిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మనం గ్రహించాలి. దేవుని ఎదుట నమ్మకముగా లేకున్నా, సేవకులు ఎదుట నమ్మకముగా లేకున్నా, విశ్వాసులు ఎదుట నమ్మకముగా లేకున్నా కటిక చీకటి ఉన్నటువంటిది ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయ స్థితిలో దిగజారిపోకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి బయలుదేరడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎక్కడ? అంతఃపురం అంటే ఎత్తైనటువంటి ప్రదేశము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మధ్యాకాశానికి రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తీసింటే ఒకవేళ చదవండి యోవేలు 2:16 త్వరగా. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో 2వ అధ్యాయం 16వ వచనంలో పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి బయలుదేరి తాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పెండ్లి కుమార్తె గదిలో నుండి వచ్చును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. గది అనగా అర్థం ఏమిటంటే, పెళ్లి కుమారుడు మధ్యాకాశంలోనికి రానయింటున్నాడు ఆ పరలోక రాజ్యము నుంచి.
గది అన్న విషయాన్ని, పెళ్లి కుమార్తె గదిలో నుంచి వచ్చును అన్న విషయాన్ని మనం చూస్తే, గది అనగా మందిరం, గది అనగా సంఘము, గది అనగా సహవాసమై ఉంటున్నది. ఈరోజు మనం లేఖన భాగాల్ని మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క ఫెలోషిప్ లో ఉన్నటువంటి మనము, అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి మనము, అదే రీతిగా మందిరంలో ఉన్నటువంటి మనము గదిలో నుంచి రావాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా గదిలో ఉన్నావా, గది బయట ఉన్నావా? మందిరంలో ఉన్నావా, సహవాసంలో ఉన్నావా, సహవాసం బయట ఉన్నావా? ఆలోచించేయాలి ప్రభు సన్నిధిలో. అంతఃపురంలో నుండి బయలుదేరడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగి ఒక ప్రాంతానికి వచ్చి అడుగుతా ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే వారు చెప్తున్న ఆన్సర్ చూస్తే చాలా బాధాకరం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటే అపోస్తులు 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే త్రిత్వములో ఏకమైనటువంటి దేవుని మనం చూస్తాం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచుండనని ఆది కాండంలోనే రాయబడి ఉంటది. ఆది కాండంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూస్తాం. ఆయనకున్నటువంటి అబ్రహాము బలి ఇవ్వడానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళినప్పుడు ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల వధింపబడలేదా? యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా మనం చూడలేదా? ప్రారంభం నుంచి మనం చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనే మన పోలిక చొప్పున అంటాడు. మన అంటే త్రిత్వాన్ని మనం అక్కడ చూడలేదా? ఆలోచన చేయాలి. తండ్రి గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉంటున్నారు? కుమారుని గురించి అంతే అవగాహన కలిగి ఉంటున్నావా? తండ్రి కుమారుని గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలేంటి అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తా ఉన్నావా? జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి వారు తెలియదు అంటున్నారు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి తెలుసుకోకుండా పరలోక రాజ్యం వెళ్ళలేరు. పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి తెలుసుకోకుండా పరలోక రాజ్యంకి ఎలా వెళ్తావు? పరిశుద్ధ ఆత్మ దేవుడు పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు. ఎప్పటి వరకు ఆయన మనలో ఉంటాడు? ఎప్పటి వరకు ఆయన ఈ భూమి మీద ఉంటాడంటే, తిరిగి మధ్యాకాశములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేంత వరకు కూడా ఆయన మనతో ఉండి మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు, మనతో పాటు వస్తాడు. అప్పటి వరకు కూడా పరిశుద్ధ ఆత్మ సమయం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఆత్మ పెళ్లి కుమార్తె దిగిరమ్ము అన్న విషయాన్ని మనం చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 16:16లో మనం చూస్తే పెళ్లి వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. చదువుదాం ఈ మాట చివరిగా. ప్రకటన 16:16 చూడండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరునుగా సంచరించుచున్నందుకు జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. ఇక్కడ మనం చూస్తే వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చు సమయం ఆసనం అవుతున్నది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి, వస్త్రమును కాపాడుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలంది ఆనందమునై ఉన్నదన్న విషయాన్ని మనం చూస్తాం. రోమా 14:17లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19లో మనం చూస్తే మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది, పరిశుద్ధ ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారు, మీరు మీ సొత్తు కాదన్న విషయాన్ని మనం చూస్తాం. తీతు పత్రిక 3:5లో కూడా మనం చూస్తే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అన్న విషయాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దాన్ని బట్టి రక్షింపబడ్డామన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. తీతు 3:7లో కూడా నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ఒక్క నిమిషం ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మీరు ఏ స్థలంలో ఉన్నా కూడా కళ్ళు మూసుకోనండి. అనుకూలత ఉన్న వారందరూ కూడా కళ్ళు మూసుకోనండి. దేవుడు ఇప్పటి వరకు కూడా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు కదా. నిజముగా ఇకున్నటువంటి విధానమును బట్టి
పెండ్లి విందుకై సిద్ధపడి ఉంటున్నావా? దేవుడిచ్చేటువంటి ఆ విందు 1000 పరిపాలన కావచ్చు, పరలోకము కావచ్చు. ఆ విందు కొరకు నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? ఎంతమంది దాసులను పంపించాడు నీ ఎదుటికి ఆ విందుకు సిద్ధపడడానికి, ఆ విందులో పాల్గొనడానికి. ఆయనే బలి పశువుగా మారినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఆ విందులో పాల్గొంటున్నావా? దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన శరీరమును భుజించు వారముగా, ఆయన రొట్టెను, ఆ ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నటువంటి సమయంలో ఆయన శరీరమును, ఆయన రక్తమును త్రాగేటువంటి విధముగా ఆ విందులో పాల్గొనేటటువంటి వారముగా, సాదృశ్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో అటువంటి అర్హతలు పొందుకొని ఉంటున్నామా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా పడిపోతుంటే, ఏ యొక్క ఉద్దేశాలు బట్టి, ఏ పరిస్థితులు బట్టి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నావో పరిశీలించుకోండి ప్రభు సన్నిధిలో. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకునండి. అది ఏ చిన్న సమస్యను కూడా కావచ్చు. ప్రభువులో ఉండకోకుండా ఏ పరిస్థితులు నిన్ను వెనక్కి లాగుతున్నాయో ప్రభువుకు అప్పగించు. దేవుడు వాటన్నిటిని కూడా, దేవుడు ప్రతి విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చడానికి సమర్థుడు. వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, నేను సర్వ శరీరులకు దేవుడై ఉన్నాను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉండునా అన్న విషయాన్ని కూడా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ప్రభు సన్నిధిలో ఒకవేళ ఇప్పటికీ ఆ వస్త్రములు మార్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీ వస్త్రములను కాక మీ స్వభావములను ఉతుక్కోవాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకా ఏ స్వభావం అయితే నీలో లేదో, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వభావాలన్నీ కూడా నీలో లేకోకుండా ఏ పరిస్థితులు అయితే నిన్ను వెనక్కి లాగుతున్నాయో ప్రభుకు అప్పగించు. ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడు. దేవుడు మిమ్మల్ని తన వాక్కు చేత నింపి, తన సన్నిధి చేత నింపి ఆ యొక్క స్వభావమును కాపాడుకునేటట్లుగా దేవుడు తన పరిశుద్ధ ఆత్మ దేవుడిని మనకు సహాయంగా ఉంచాడన్న విషయాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు విత్తబడిన ఈ మాటలు మీ జీవితంలో ఫలభరితంగా మార్చున్నట్లుగా ప్రభు సన్నిధులు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రార్థించాలని ఆశపడిన వారు ఎవరైనా ఒకరు లేక ఇద్దరు ప్రార్థించండి. మిగతా వారందరూ కూడా ఏకీభవించండి. వెంటనే అన్మ్యూట్ చేసి వాక్యం విన్న వారిలో నుంచి ఒకరు లేక ఇద్దరు ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడిన వివిధ విధానమును బట్టి. పరిశుద్ధుడైన తండ్రి, నీకెంతో వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ ప్రియదాసుడు ప్రసే రాజేష్ పాస్టర్ గారు ప్రసే ఎంతో మంచిగా చక్కటి ప్రసే సిద్ధైన మనసు గురించి ప్రసే వివరించినందుకు నీకెంతో వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నీ బిడ్డ ప్రవేశ ప్రతి ఒక్క వాక్యం ప్రవేశ, ప్రతి ఒక్క వచనం ప్రవేశ మా హృదయంలో ప్రవేశ, వాటిని మేము భద్రపరుచుకుంటానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. ఇంకా ప్రవేశ ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో జరిగింది కూడా మీరే సహాయం చేయండి. అనేక ఆత్మల ప్రవేశ మేము ప్రవేశ రక్షించబడటానికి కూడా మీరు మాకు తోడుంటారని నమ్ముతున్నాం తండ్రి. నీ చేసే ప్రవేశ ప్రతి ఒక్క ప్రయాస ప్రవేశ వ్యర్థం కాకుండా ప్రవేశ పాట అందును, వాక్యం అందును, ప్రార్థన అందును, ప్రతి దాంట్లో కూడా ప్రవేశ దేవా నువ్వే ఉండేదట్టి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. నీ ప్రేమ, నీ గొప్ప కృపని మా మీద ఉంచుతారు నమ్ముతూ నజరేయుడైన యేసు నామములో అడుగుడుగునా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామం బడి ప్రభావ మీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినాన్ని కూడా నాయన ప్రభా యొక్క పెండ్లి వస్త్రం గురించి అనేక విషయంలో నాయన ప్రభా మేము నేర్చుకుంటున్నాయినా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్య. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు యేసయ్య. మీరు మాకు ఇచ్చిన పెండ్లి వస్త్రం కొరకే మీకు వందనాలు ప్రభువా. స్తుతులు దేవా. మా యొక్క వస్త్రాన్ని మేము ఉదుకుని శుభ్రపరచుకొని నాయన మేము పెళ్లి విందులో పాల్గొనే కృపను మా అందరికీ దయచేయండి యేసయ్య. మీకు స్తుతులు తండ్రి. ప్రభు మీరు ఇచ్చిన తలాంతలు మేము వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి యేసయ్య. జ్ఞానం కలిగిన ఆత్మను మాకు దయచేయండి అయినా ప్రభు. పరిశుద్ధాత్మ అనుభవంను, రక్షణ
నీతి నాయన ప్రభ కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కొక్కరిని దయచేయమని వేడుకొంచున్నాను యేసయ్య. మా యొక్క వస్త్రములు శుభ్రపరచుకొని మేము ప్రతి దినము నాయన ప్రభ మా యొక్క జీవితంలో నాయన ప్రభ నూతన పరుచుకుంటూ అనేకులకు మాదిరికరంగా ప్రయోజనకరంగా మా జీవితాలు ఉండటకు మీరు నాయన ప్రభ మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాను యేసయ్య. మీకు స్తుతులు ప్రభ బోధించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి శక్తిని దయచేయండి, మంచి వాక్ శక్తిని దయచేయండి యేసయ్య. తను ప్రతి పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ని బట్టి మీకు వందనాలయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి. అదే విధంగానైనా ఈ గూగుల్ నాయన ప్రభు ఏర్పాటు చేసిన బ్రదర్స్ని బట్టి సిస్టర్ని బట్టి మీకు వందనాలు దేవా. స్తుతులు ప్రభువ. వారి పరిచర్యను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి యేసయ్య. ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము వింటున్న వాక్యాలనైనా మేము వ్యర్థంగా పోనివ్వక మా హృదయంలో భద్రపరుచుకొని మేము వాక్యానుసారంగా మేము జీవిస్తూ ఇతరులకు నైనా ప్రయోజనకరంగా నాయన మా యొక్క జీవితాలు ఉన్నట్టుకు మీరే కృప చూపించమని ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.